గౌతమ్ అయితే ఫారెస్ట్కి వెళ్ళి గన్ తీసుకుని వెళ్తాడు. ఇక తన నుదుటికి రివాల్వర్ గురిపెట్టి తనైతే షూట్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయిపోతాడు. ఇంతలో మైసమ్మ అయితే గౌతమ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మల్లితో ఇలా అంటూ ఉంటుంది. మళ్ళీ నీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను, కాస్త గుండెని ధైర్యం చేసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని కౌసల్య మళ్ళీ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి మైసమ్మ, ఏంటి చెప్పండి, ఎందుకు గుండె ధైర్యం చేసుకోమంటున్నారు, ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో మైసమ్మ ఇలా అంటూ ఉంటుంది. మా వాళ్ళు ఫారెస్ట్కి వెళ్ళారు, అక్కడ ఒక సూసైడ్ జరిగిందంట. ఆ సూసైడ్ జరిగింది ఎవరికో కాదు, నీ భర్త గౌతమే. నీ భర్త గౌతమ్ గన్నుతో పేల్చుకొని చచ్చిపోయాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని మళ్ళీ కౌసల్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి, గౌతమ్ చచ్చిపోయాడా అని చెప్పి కౌసల్య అంటూ ఉంటుంది. అవును, సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. ఆ సూసైడ్ ఎందుకో ఏంటో మేము ఎంక్వైరీ కోసం ఇప్పుడు వచ్చాము అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని మళ్ళీ అయితే ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక కౌసల్య కూడా ఏం చేయాలో తెలియక షాక్ అయిపోయి ఆ షాక్లో అలా ఉండిపోతుంది. ఇక మళ్ళీ మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.